ఏపీ మైన్స్ మాజీ ఎండీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అక్రమ ఇసుక తవ్వకాలు, మైనింగ్ లో అవకతవకల వ్యవహారంలో ఆయన అరెస్ట్ చేసి వైద్య పరీక్షల తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు వెంకటరెడ్డి. ఇసుక టెండర్లలో అక్రమాలు జరిగాయన్న దానిపై ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన తర్వాత జూలై 31న ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వైసీపీ హయాంలో మైన్స్ డిపార్ట్మెంట్ లో అనేక అక్రమాలు జరిగాయని, అవన్నీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు విచారణ చాలా కీలకంగా మారింది. ఇటు అవినీతి నిరోధక చట్టం, అటు మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ప్రస్తుతం వెంకటరెడ్డిపై కేసులు బుక్ చేశారు. అటు గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో వెంకటరెడ్డి బాధపడుతున్నట్టుగా చెప్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. మా ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శివకుమార్, అక్రమ ఇసుక తవ్వకాలు, మైనింగ్ లో అవకతవకలకు సంబంధించి తాజాగా వెంకటరెడ్డి అరెస్ట్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఏసీబీ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే నిన్న గనుల శాఖ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి ఈరోజు ఉదయం నుంచి కూడా వెంకటరెడ్డిని విచారించి చాలా కీలకమైనటువంటి విషయాలు అనేది రాబట్టినటువంటి పరిస్థితి. పలు కీలక ఫైళ్లతో పాటు హార్డ్ డిస్క్లు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలకు తరలించి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏసీబీ కోర్టులో కూడా ప్రస్తుతం అయితే హాజరుపరిచారు. ప్రస్తుతం వెంకటరెడ్డి తరపున ఉన్నటువంటి న్యాయవాదితో పాటు ఇటు ప్రభుత్వం తరపున వాదనలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం వెంకటరెడ్డిని అయితే ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుటైతే హాజరుపరచడం జరిగింది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా గండి చేపట్టారు. దాంతోపాటు టెండర్ల విషయంలో కావచ్చు, మైనింగు, ఇసుక రవాణాకు సంబంధించి భారీగా అవినీతికి పాల్పడ్డారని చెప్పని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మొత్తం ఈ కేసులో వెంకటరెడ్డి సహా మొత్తం 7 మంది మీద కూడా కేసులు నమోదు చేశాయి. పలు సంస్థల మీద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏసీపీ అధికారులు అయితే ప్రస్తుతం ఏసీబీ కోర్టులో అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఈ వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి ఎలాంటి ఆదేశాలు ఇస్తారని మటుకి వెయిట్ చేయాలి. ఇప్పటికే వెంకటరెడ్డి ముందస్తు బెయిల్కి సంబంధించి ప్రయత్నం చేసేటప్పటికి కూడా హైకోర్టు దానికి ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడంతో ఈ యొక్క చిక్కులు తప్పలేదని చెప్పుకోవచ్చు. నిన్న హైదరాబాద్లో అరెస్టు చేయడం, విజయవాడ తరలించడం, విజయవాడలో ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి ఏసీబీ అధికారులు మొత్తం విచారించి పలు కీలకమైనటువంటి ఆధారాలను సేకరించారు. ప్రస్తుతం అయితే ఏసీబీ కోర్టులో అయితే విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ అనంతరం న్యాయమూర్తి అయితే ఎలాంటి ఆదేశాలు ఇస్తారని మటుకి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.